జోగులాంబ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ, కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్. మూసీ నది రివర్ ఫ్రంట్ ఎండీగా ఆమ్రపాలి. ఇక నుంచి టీఎస్ కాదు టీజీ రేవంత్ సర్కార్, మరో సంచలన నిర్ణయం. మేడారం జాతర వెళ్లే వారికి ఆధార్ తప్పనిసరి. ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో జాతీయ స్థాయి రోడ్డు భద్రతా వారోత్సవాలు. చిరంజీవి తెలుగు కళామ తల్లికి మూడో కన్ను, వెంకయ్య నాయుడు. పద్మ అవార్డుకు ఎంపికైన వారికి 25 లక్షలు ఇస్తాం, దీంతో పాటు పింఛన్ కూడా అంటున్న రేవంత్. గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గానికి బలోపేతం చేయడానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్, గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య. కృష్ణా జలాలపై పూర్తి నిర్వహణకై కాంగ్రెస్ ప్రభుత్వం క్యారీ ఎంపీ బోర్డుకు అప్పగించడానికి తీవ్ర స్థాయిలో వ్యతిరేకించిన మండల వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి. నాగల్ కర్నూలు ఎంపీగా మల్లు రవిని నియమించాలి, కార్యకర్తలు మీడియా సమావేశం. ఇక వివరాల్లోకి వెళితే, నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు సమావేశం కానున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం 3:30 సమావేశం ప్రారంభం అవుతుంది. ఇందిరమ్మ ఇల్లు అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అప్లికేషన్ కోసం అర్హులైన అభ్యర్థులను ఎలా ఎంచుకోవాలి, ఏ అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలనే దానిపై చర్చ కూడా జరిగే అవకాశం ఉంది. మరి ఈ భేటీలో 2 హామీలకు ఆమోదం లభిస్తుందా, లేక ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అనేది చూడాలి. టీఎస్ బదులు టీజీ నంబర్ ప్లేట్లను మార్చే అవకాశంపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కేబినెట్ సమావేశానికి దాదాపు 20 నుంచి 25 అంశాలతో ఎజెండా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు అన్ని శాఖల నుంచి సమాచారం అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి కార్యదర్శులను ఆదేశించారు. సినీ నటుడు చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వరించిన సందర్భంగా చిరంజీవి సురేఖ దంపతులను మర్యాద పూర్వకంగా కలిసి బొకే అందజేసి సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ హెచ్జిసిఎల్ మేనేజింగ్ డైరెక్టర్, అవుట్ రింగ్ రోడ్ పై ప్రాజెక్టు డైరెక్టర్ అదనపు బాధ్యతలు ప్రభుత్వం జిహెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ కె ఆమ్రపాలికి అప్పగించింది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి మెట్రోపాలిటన్ కమిషనర్ డాక్టర్ ఎం దానకిషోర్ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆమ్రపాలి హెచ్ఎండిఎం ఐటీ ఎస్టేట్ విభాగాలతో పాటు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఎండీగా ఉన్నారు. శ్రీ 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 ధన్వంతరి వెంకటేశ్వర స్వామి మహోత్సవాలు బ్రోచర్ ను విడుదల చేసిన జూపల్లి కృష్ణారావు మంత్రి మరియు ఎస్ఏ సంపత్ కుమార్, ఏఐసిసి కార్యదర్శి అలంపూర్. రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వం చేసిన చాలా పథకాలకు పేరు మార్చి అమలు పరిచేందుకు సిద్ధమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్రం పేరునే మార్చుకున్నట్లు సమాచారం. పేరంటే తెలంగాణ పేరు కాదండోయ్, తెలంగాణ అని సూచించేలా నెంబర్ ప్లేట్లు ఉండే టిఎస్ అనే అక్షరాలను టీజీ అని మార్చాలని రేవంత్ సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. మేడారం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్. మేడారంలో ఎత్తు బంగారాన్ని కొనుగోలు చేసిన భక్తుల వివరాలు సేకరించి తమకు అందజేయాలని వ్యాపారులకు ఎక్సైజ్ శాఖ ఆదేశించింది. భక్తుల నుంచి ఆధార్ జిరాక్స్, ఫోన్ నెంబర్, ఇంటి అడ్రస్ తీసుకొని బెల్లాన్ని విక్రయించాలని అధికారులకు తెలిపారు. గుడుంబ తయారీకి బెల్లం పక్కదారి పట్టే అవకాశం ఉండడంతో ఈ నిబంధన చేపట్టారు. గుడుంబ తయారీకి బెల్లాన్ని విక్రయించిన వారికి 1 లక్ష జరిమానా విధిస్తామన్నారు. ఇదిలా ఉండగా ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ సమ్మక్క సారలక్క జాతర. ఈ జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని తెలిపారు.
ఆటో డ్రైవర్ అన్న ఆత్మహత్యలు వద్దన్న అంటూ మాజీ మంత్రి హరీష్ రావు కోరారు. సంగారెడ్డి పటాన్చెరులో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా పటాన్చెరు బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు హరీష్ రావు. ఆటో ఈఎంఐ కట్టలేకపోతున్నామని హరీష్ రావుకి చెప్పారు ఆటో డ్రైవర్లు. అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ఎవరు అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండండి, కాపాడుకుందామన్నారు. 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్ల తరపున అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ గలం విప్పుతోందని తెలిపారు. ఆత్మహత్యలు వంటి తొందరపాటు నిర్ణయాలు వద్దని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు 10,000 ఇచ్చేదాకా పోరాటం చేద్దామని చెప్పారు మాజీ మంత్రి హరీష్ రావు. జాతీయ స్థాయి రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ రితురాజ్ ఆదేశానుసారం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో వాహన చోదకులకు ట్రాఫిక్ పై అవగాహన కార్యక్రమాన్ని ఆదివారం గద్వాల సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయ పరిధి రోడ్డుపై నిర్వహించిన గద్వాల పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ విజయభాస్కర్ జాతీయ రహదారిపై వాహనాలు నడిపే భారీ వాహనాల డ్రైవర్లతో పాటు లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, బైకులు నడిపే వాహన చోదకులు రోడ్డుపై పాటించాల్సిన నిబంధనలపై అవగాహన కల్పించి రోడ్డు నిబంధనలు పాటించే విధంగా అందరితో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ విజయభాస్కర్ మాట్లాడుతూ రోడ్డు సేఫ్టీ గురించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తీసుకోవాల్సిన బాధ్యతలు కలిగి ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చన్నారు. వాహనాల వేగం నియంత్రించడం కోసం జిల్లాలో జాతీయ రహదారిపై స్పీడ్ గన్లు ఏర్పాటు చేశామన్నారు. ద్విచక్ర వాహనాలు తప్పకుండా హెల్మెట్ ధరించాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడంతో ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలై మృతి చెందిన ఘటనలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో పద్మ అవార్డు గ్రహీతకు తెలంగాణ ప్రభుత్వం ఆదివారం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా పద్మ విభూషణ్ గ్రహీత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడారు. తెలుగు కళామ తల్లికి మొదటి 2 కళ్ళు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అయితే 3వ కన్ను చిరంజీవి అని అన్నారు. నాతో పాటు చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క పద్మశ్రీ అవార్డు గ్రహీతకు ప్రభుత్వం తరపున 25 లక్షల నగదు బహుమతి అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అంతేకాదు ప్రతి నెల వారి ఖర్చుల కోసం 25,000 పింఛన్ కూడా ఇస్తామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న కవులు, కళాకారులు ఒకానొక పరిస్థితుల్లో వెనక్కి తిరిగి చూసుకుంటే దుర్భర పరిస్థితులు ఉంటున్నాయని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో వివిధ రంగాల్లో రాణించిన వారికి గుర్తించాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే తెలుగోళ్లు ఎక్కడ ఉన్నా కూడా మనోళ్లేనని రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడుకునే భాష తెలుగు అని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాంటి క్రమంలో మన తెలుగు భాష, మన కళలు, సాంప్రదాయాలు గౌరవించుకోవాలని అన్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా నిర్వహించిన కార్యక్రమం అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అదే విధంగా స్థానిక కళలను వృత్తిగా మార్చుకొని అందులోనే జీవించే వారికి గౌరవించాలని రేవంత్ రెడ్డి తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం పెద్ద దర్పల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి, గిడ్డంకుల సంస్థ మాజీ చైర్మన్ రజనీ సాయి చంద్ తో కలిసి ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. గద్వాల టౌన్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ నియామకాల సందర్భంగా సరిత తిరుపతయ్యకి మాజీ కౌన్సిలర్ తుమ్మల నరసింహులు 228, 229, 230, సీను ఆధ్వర్యంలో 252 మరియు ఆటో చంద్ ఆధ్వర్యంలో 240, 241 బూత్ కమిటీలను నియమించిన పత్రాలను సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంకు ఓబీసీ జిల్లా చైర్మన్ మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నల్లారెడ్డి, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇసాకు, మున్సిపల్ కౌన్సిలర్ టిడిడిసి నరసింహ, జిల్లా సోషల్ మీడియా పార్టీ కోఆర్డినేటర్ షేక్ జమాల్, సద్దోనిపల్లి గోపాల్, కిషోర్, నరసింహ, చిరు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అనారోగ్యంతో సోమాజిగూడ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్యను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్. దరూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు డిఆర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి పాల్గొని కృష్ణా నది యాజమాన్య బోర్డుకు రాష్ట్రంలోనే ప్రాజెక్టులు అప్పగించడానికి వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నీలో నిధుల నియామకాల కోసమే స్వరాష్ట్ర ఉద్యమం చేసింది. అటువంటి ఉద్యమం ద్వారా కృష్ణా నదులు జలాలపై స్వయం నిర్ణయాలు తీసుకునే హక్కు టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే ఇచ్చింది. అటువంటి విధానాన్ని స్వస్తి పలికి మళ్లీ కృష్ణా నదిపై కేంద్ర పెత్తనం పెంచి తర్వాత మన నీటి వాటాలను తగ్గించడానికి బోర్డు ఒప్పందం. మరొకసారి రైతులను 60 సంవత్సరాల అంధకారంలోకి నెట్టడానికే మీ ఒప్పందాలు. ఇవి రైతులు గమనిస్తూనే ఉన్నారని తెలిపారు.
కండక్టర్ ను వేధించిన మహిళ అరెస్ట్. గత వారం రోజుల కిందట హయత్ నగర్ డిపో కండక్టర్ డ్యూటీలో ఉండగా మధ్యలో అతనిని వేధించి కాలితో తన్నిన మహిళ సుమీనాను ఐబీ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఉదాంతంలో కండక్టర్ కు న్యాయం జరిగేలా కృషి చేసిన డిపో మేనేజర్ విజయ్ కి పోలీస్ యంత్రాంగం ధన్యవాదాలు తెలిపారు. చట్టానికి ఎవరు అతిథులు కాదు అని, చట్టం తన పని తాను చేస్తుంది అని, విధి నిర్వహణలో ఎవరైనా ఉద్యోగాలకు ఆటంకం కలిగిస్తే శిక్ష తప్పదని తెలిపారు. దేవకద్ర నియోజకవర్గ కేంద్రంలో ముచ్చటగా మూడోసారి మోదీనే మరోసారి వాల్ పెయింటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్లమెంట్ కన్వీనర్ పవన్ కుమార్ మరియు దేవకద్ర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొండా ప్రశాంత్ రెడ్డి అనంతరం గోడలపై పెయింటింగ్ వేసి నియోజకవర్గంలో ప్రతి పల్లెలో వాల్ పెయింటింగ్ ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దేవన్న, కృష్ణంరాజు, నారాయణ రెడ్డి, నాగిరెడ్డి, కృష్ణయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 10 నిమిషాలు ఒకటి సేపట్లో ఊరు చేసేది ఆ గణతిలో ఒక బూత్ అయిపోతుంది. ఒక బూత్ అయిపోతుంది, 2 బూత్లు అంటే ఇట్లే వస్తుందా? అయితే ఉండాలా గట్టిగా కొంచెం మనం ప్రెస్ చేస్తే మంచిగా పడుతుంది. అంతగానో పెట్టకు. ఇది చేస్తే గడబడ అవుతుంది. ఇప్పుడు వీడియో కూడా తీయండి. ఏం లేదు, కార్యకర్తలు మా వాళ్ళు వేస్తున్నారు, మా నాయకులు వేస్తున్నారు, మేము వేసుకుంటే ఏమైతే దాన్ని సిగ్గుపడకుండా వేస్తారు. పని చేసినట్టు కూడా ఉంది పార్టీకి. సార్ అలవాటు అయిపోయింది సార్, అలవాటు అయిపోయింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోదీ గారి నాయకత్వం. ఆదివారం నాగల్ కర్నూలు జిల్లా కేంద్రంలో ప్రైవేట్ మందిరంలో మాల మహానాడు కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జేటీ చిన్న వెంకటేష్ మాట్లాడుతూ ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో నాగల్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మల్లు రవిని బలపరచాలని కాంగ్రెస్ పార్టీని కోరుతున్నాం. మల్లు రవి 45 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా ఉన్న పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలుపు కోసం పనిచేసిన మల్లు రవి తర్వాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేల గెలుపు కోసం తిరిగి పనిచేసి 12 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న ఏకైక వ్యక్తి డాక్టర్ మల్లు రవిని నిన్న వేరే పార్టీలో ఉంటూ ఈ రోజు ఇంకో పార్టీలోకి వచ్చిన కొంతమంది ఎంపీ టికెట్ కావాలని అడగడం సరైన పద్ధతి కాదు. నాగల్ కర్నూలు ఎంపీ టికెట్ డాక్టర్ మల్లు రవికే ఇవ్వాలని మాల మహానాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మల్లు రవి గెలుపు కోసం మాల మహానాడు సంపూర్ణ మద్దతు ఇస్తాం. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జేటీ చిన్న వెంకటేష్, నాగల్ కర్నూలు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కర్మయ్య, బాలయ్య, బలరాం, అశోక్, రాములు, లక్ష్మయ్య, కర్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో మాల మహానాడు కమిటీ ద్వారా మేము ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి మల్లు రవి గారి రాజకీయ అరంగేటం జరిగి నాటి నుంచి నేటి వరకు 40 నుంచి 45 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో అలుపెరగని పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం, కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న ప్రజల కోసం, కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల కోసం
కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజలు బాగుపడాలి, అభివృద్ధి ఫలాలు పొందాలి, ఆర్థికంగా రాజకీయంగా అందరూ బాగుపడాలన్న గొప్ప ఆశయంతో రాజకీయానికి వచ్చేసి పార్టీ మారకుండా 40 నుంచి 45 సంవత్సరాల పాటు ఒకే పార్టీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి మల్లు రవి గారు. అటువంటి వ్యక్తికి మన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ కేటాయించాలని చెప్పేసి మాల మహానాడు కమిటీ ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు, మల్లు రవి గారు ఎంపీగా నాగర్ కర్నూలుకు ఉన్నప్పుడు హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించబడ్డవి. దాంతోపాటు నాగర్ కర్నూలు శ్రీపురం చౌరస్తాలో ఉన్నటువంటి సంజయ్ నగర్ కాలనీ ఇందిరమ్మ ఇల్లు ఏర్పాటైనవి. అప్పుడున్న ఎంపీ మల్లురావి గారి ఆధ్వర్యంలో శ్రీమతి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి ఇల్లు అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. అదేవిధంగా రాజకీయంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ తను రాజకీయంగా ముందుకు సాగుతూ ఒక 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎంపీగా, 2 ఏళ్ళు ఎమ్మెల్యేగా చర్చలకు పనిచేసి తర్వాత టీడీపీ పార్టీ 10 ఏళ్ళు ప్రభుత్వం పరిపాలిస్తే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు పరిపాలిస్తే కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని ఉన్నాడు. తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఒక 10 ఏళ్ళు పరిపాలిస్తే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొనే ఉన్నాడు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని మొన్న జరిగిన ఎలక్షన్లలో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 స్థానాలకు గాను 12 స్థానాలు గెలిపించి నాగర్ కర్నూలు జిల్లాలో 4కి 4 స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల గెలుపు కోసం తన వంతు కృషిని, తన వంతు కష్టాన్ని చూపించి ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిపించినటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ మల్లు రవి గారు. అటువంటి నాయకుడికి ఖచ్చితంగా ఎంపీ టికెట్ ఇస్తే కొన్ని లక్షల ఓట్ల మెజార్టీతోని మేము నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తాం, మల్లు రవి గెలుపు కోసం పాటుపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొంతమంది రాజకీయ నాయకులు ఆ పార్టీ ఈ పార్టీ మారుకుంటూ ఎంపీ టికెట్ కావాలి, నాకు కావాలని అడుగుతున్నారు. కానీ మల్లు రవి గారు అధికారం కోసం ఆశపడలేదు, పదవి కోసం పాకులాడలేదు. కేవలం పార్టీ కోసం కష్టించి, ప్రజల కోసం శ్రమించి, పిలిస్తే పలికే మల్లు రవి అనే పేరు సంపాదించుకున్నటువంటి గొప్ప నాయకుడు మన మల్లు రవి గారు. ఇప్పటికైనా సరే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ పని ఉన్నా సరే మల్లు రవి గారు తలుచుకుంటే ఖచ్చితంగా ఆ పని చేసి ప్రజలకు వెన్నంటే ఉంటాడు, ప్రజలకు సపోర్టుగా ఉంటాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజకీయాలు అనేట్టు కొందరు వాళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకుంటే మల్లు రవి గారు మాత్రం ప్రజల కోసం రాజకీయాన్ని చేసిండు, ప్రజల సంతోషం కోసం రాజకీయాలు చేసిండు. ప్రజలు శాంతి భద్రతలతో సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పేసి రాజకీయాలు చేస్తారు. కుమ్ములాటలు కుతంత్రాలు రాజకీయాలు మల్లు రవి గారికి రావు. ప్రజలు సంతోషంగా ఉండే రాజకీయాలు మాత్రమే మల్లు రవి గారు చేస్తారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూలు నియోజకవర్గంలో అన్ని స్థానాలు గెలిపించినటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ఈసారి ఎంపీ టికెట్ కేటాయించాలని చెప్పేసి మేము మాల మహానాడు నాగర్ కర్నూలు జిల్లా కమిటీ ద్వారా మేము కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మొన్న ఏ విధంగా అయితే ఎమ్మెల్యేలను మేము మాల మహానాడు సంఘాలుగా గెలిపించుకున్నామో ఇప్పుడు మేము మాల మహానాడు సంఘాలుగా ఎంపీగా మల్లు రవిని కూడా మేము ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం.